తెచ్చిన కంటి, మన రాజ్యంలో వీడు వెలిగిన జ్యోతి. మన రాజ్యంలో వీడు వినా జ్యోతి, మన రాజ్యంలో వీడు వినా జ్యోతి. కళ్ళల్లో కంటి, అడుగులో తుంటి, మాటతోటి లోకాన్ని మార్చగలడు. Chief guest Kanchi Parameswar Reddy sir, MEOs, teachers and parents. My name is K. Kirti Priya. I am studying 4th class. Today is a very happy day for all of us. We are getting free notebooks today. Notebooks are very important for our studies, but some children cannot buy them. Our kind leader Parameswar Reddy sir is helping us today by giving these beautiful books. Dear sir, thank you so much for your big heart. We promised you that we will study hard, get good marks and make you proud. One day we will also grow up and help others just like you. Thank you once again sir. Jai Hind, Jai Bharat. గురువులకు మరియు నా తోటి విద్యార్థులకు నా నమస్కారములు. ఈరోజు వెన్నవాడ పాఠశాలకు విచ్చేసిన పేద విద్యార్థులమైన మాకు నోట్ పుస్తకాలు పంపిన శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి సార్ గారికి శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, ఒక పుస్తకం, ఒక పెన్, ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని మార్చగలరు అంటాడు. నిజమే, ఒక పేద విద్యార్థి జీవితాన్ని మార్చడానికి ఒక పుస్తకం సహాయపడుతుంది. కానీ చాలామందికి సమయానికి పుస్తకాలు లేక, కొనుక్కోవడానికి డబ్బులు లేక చదువులో వెనకబడుతుంటాము. విద్యాదానం ఏ దానముతో సాటి రాదు. పరమేశ్వర్ రెడ్డి సార్ ఈరోజు మనకి అందిస్తున్న నోట్బుక్స్ కేవలం తెల్లటి కాగితాలు మాత్రమే కావు. మన కలలను, మన ఆశయాలను, మన భవిష్యత్తును రాసుకునే అద్భుతమైన ఆయుధాలు. మీరిచ్చిన ఈ పుస్తకాలను మేము చక్కగా వినియోగించుకొని మంచి మార్కులు తెచ్చుకొని వెన్నవాడ గ్రామం గర్వపడేలా చేస్తామని మాట ఇస్తున్నాము. భవిష్యత్తులో మేము కూడా మీలాగే ఉన్నంత స్థాయికి ఎదిగి ప్రపంచానికి, పేద విద్యార్థులకి సహాయం చేస్తామని మాట ఇస్తున్నాము. మాకు ఇంతటి గొప్ప సాయం చేసినందుకు పరమేశ్వర్ సార్కి ప్రాధాభినందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు సార్. జై హింద్. ఈ వేదిక అలంకరించిన మన మండల విద్యాశాఖ అధికారులకు, అలాగే వేదిక అలంకరించిన పెద్దలకి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్ గారికి, వారి తోటి ఉపాధ్యాయురాలు గారికి, అలాగే పాఠశాల చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ అన్నవాడ గ్రామ ప్రజలకు, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ నా ఆశీస్సులు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక కొంతమంది ఇద్దరు పిల్లలు మాట్లాడేటప్పుడు పేదలు అనేది అంటున్నారు. మీరు ఆ భావన ఉండకూడదు పిల్లలందరికీ. సార్ ఈ ఒక్క విషయంలో చిన్న సవరణ, పేదలు లేరు, ఉన్నవాళ్ళు లేరు, అంతా ఒకటే స్కూల్కి వచ్చిన తర్వాత. స్కూల్ బయట పేదలు, ఉన్నవాళ్ళు అవన్నీ. కాబట్టి ఈ పుస్తకాలు కూడా ఇచ్చేది పేదలని కాదమ్మా, మీరు పేదలుగా ఉన్నారని కాదు. ఇది ఒక ట్రస్ట్ ద్వారా మేము బుక్స్ ఇచ్చారు, ఆ బుక్స్ ద్వారా మేము రాసాము. మీరు 10th దాకా ఇట్లాగే చదువుకుంటూ పోయిన తర్వాత మీరు ఇలాగే మంచి కార్యక్రమాలు మీరు కూడా చేయాలని నాకున్న ఆ స్వార్థంతో మిమ్మల్ని మార్చాలని చెప్తున్న ఈ పనుల్ని. మీరు పేదవాళ్ళని కాదు, మనలో మీరు చాలామంది ఉన్న వ్యక్తులు ఉంటారు, పొలాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు, రైతు బిడ్డలు. మీరంతా పేద వ్యక్తులు కాదు. మీరు ఎక్కడో చదువుకొని పైకి పోయినప్పుడు ఈ బుక్స్ పొలాన్ని ట్రస్ట్ పరమేశ్వరుడు ఇచ్చాడు, మేము చదువుకున్నాం, మేము కూడా ఇంకా 10 మందికి ఇవ్వాలి. చదువుకొని పెద్ద అయిన తర్వాత, మీరంతా చదువుకొని ఉన్నతమైన స్థితికి పోయిన తర్వాత సమాజానికి, సొసైటీకి మిమ్మల్ని తయారు చేసే విధంగా చేయాలన్నదే నా కోరిక. దానికోసమే ఇది ఇస్తున్నా. ఆ స్వార్థమే ఇక్కడ. ముఖ్యంగా ఈ వెన్నవాడ గ్రామంలో గ్రామ ప్రజల గురించి, అలాగే రవికుమార్ గురించి చెప్పాలి. రవికుమార్ గారు ఎందుకంటే
ఒక ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయుడి తర్వాత సమాజానికి కూడా పనికొచ్చే విధంగా ఒక మంచి ఉపాధ్యాయుడు ఎన్నవాడికి వచ్చినాడు. అది మన అదృష్టం, మీ అదృష్టం, స్కూల్ అదృష్టం. ఎందుకంటే గొప్ప విషయం ఇది. ఇంకొక విషయంలో కూడా గ్రామ ప్రజల్ని అభినందించాలి. ఎందుకంటే ఊర్లో మొత్తం దరిదాపు గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తున్నారు. ఆ తల్లిదండ్రులందరికీ కూడా నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇందాక ఈ పిల్లల విషయంలోనూ మన పెద్దలకు కూడా కొంతమంది ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు పేదలు, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు కోటేశ్వరులు లెక్క. అది పరిపడి ప్రజల్లో అంటే అదొక డిగ్నిటీ. ఆ గురించి మాకు గొప్పగా చెప్పుకుంటారు ఊర్లో అని అనుకుంటారు ప్రజలు. పాఠశాలకి గవర్నమెంట్ పాఠశాలకు పోతే పేదరికం, పేదోళ్ళు లెక్కలు కట్టేస్తారేమో అని అనుకుంటున్నారు. కాదు తల్లి, అందరూ ఊర్లో వాళ్ళు కూడా ఇది మనం, ఎందుకంటే మీ ఊర్లో 100% ఇక్కడికే పంపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పేదరికం కాదు, తెలివి కలిగిన వ్యక్తులు తయారు చేయాలంటే మనం సమాజానికి ప్రభుత్వ పాఠశాలలో మనం చదివించాలి. ప్రతి ఒక్క రూపాయి మన ప్రజలతో మన దగ్గర తీసుకున్న డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టి కొన్ని వందల వేల కోట్లు ప్రతి సంవత్సరం ఈ యొక్క శాఖకి ఖర్చు పెడుతున్నది. ఇలా ఉపాధ్యాయుల శాలరీలు కావచ్చు, ఇలాంటి బిల్డింగ్లు కావచ్చు, దానికి గవర్నమెంట్ డబ్బులు పెట్టి లెక్కలు పెట్టి బిల్డింగ్లు కట్టి, అలాగే మధ్యాహ్నం భోజన పథకం, బ్రహ్మాండమైన రైసు మనం కూడా మన ఇంట్లో తినము, అలాంటి రైసు ఇప్పుడు ఇస్తుంది గవర్నమెంట్. తర్వాత అదేవిధంగా వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చిక్కీలని లేకపోతే రాగి జావని మనం కూడా మన బిడ్డల్ని ఈరోజు ఇంత శ్రద్ధగా చూడమేమో. స్కూలుకు పంపిస్తే, గవర్నమెంట్ స్కూలుకు పంపిస్తే ఇన్ని వసతులతో కలిగి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాలి. ఉపాధ్యాయుల డ్యూటీ 60%, 40% తల్లిదండ్రులు తీసుకోవాలి. ఎందుకంటే మీరు పూర్తిగా పట్టించుకోకపోతే వాళ్ళు పెట్టే చదువు కానీ వాళ్ళు పెట్టే క్రమశిక్షణ సరిపోదు. మనకి ఇంట్లో కూడా కొంత అలవాటు జరగాలి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కొంత చదువుకున్న తల్లిదండ్రులు అందరూ కూడా, చదువు లేకపోతే అది పక్కన పెడదాం, చదువుకున్న తల్లిదండ్రులు అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఆ బుక్ తిరగేసి ఏమి రాశారు, ఏమి రాపిచ్చారు అనేది మీరు చూడాలి. మీరు చూసితే అమోఘమైన వాళ్ళకి ఒక క్రమశిక్షణ వస్తుంది. మా స్కూల్లో ఏం చెప్తారో మీకు తెలుస్తుంది. ఫస్ట్ మీరు అది చూడకుండా, మీరు ఎప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా, ఏదో మా వ్యవసాయం ఉంది, మా పొలం ఉంది, పొలం మీద ఎంత అయితే ఉందో 50 సంవత్సరాల ఇలా జీవితం మీద ఎంత పెట్టాలి మీరు ఎఫెక్ట్ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేద్దాం మనం. ఎందుకంటే ఒక 3 నెలలు వేస్తే వరి వేస్తే 4 నెలలు మనం కోసేస్తాం. దాని గురించి ముందు కొట్టేది, లేకపోతే పీకేది, దాన్ని నాటేది, దాన్ని కొట్టేది, దాన్ని అమ్మేది, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం రైతులు. ఆ యొక్క మన బిడ్డల కోసం ఒక అర్ధగంట దానికి టైం కేటాయించండి. తల్లి చదువుంటే తల్లి, తండ్రి చదువుంటే తండ్రి, ఎవరో ఒకరు ఒక అర్ధగంట చేస్తే వాళ్ళు ఏం చదువుతున్నారు, క్రమశిక్షణగా ఉన్నారా లేదా, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. 10th క్లాస్ దాకా ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. 10th క్లాస్ దాకా మీ ప్రేమ, మీ తల్లిదండ్రులు చూపించే వాళ్ళ మీద చూపించే ప్రేమ, మీరు పడుతున్న కష్టం వీళ్ళు 10th క్లాస్ దాకా చూడాలి. చూస్తే వాళ్ళ భావాలు మారిపోతాయి. ఇంకా ఇంటర్ తర్వాత ఎలాగో మన దగ్గర ఉండరు పిల్లలు. కాలేజీలకు పోవటం, పైకి వెళ్ళిపోవటం, తర్వాత ఇంకా ఇంజనీరింగ్, డాక్టర్లు, ఏదో వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. ఈ 10 సంవత్సరాలు మీ మధురమైన ప్రేమని వాళ్ళు పొందాలి. వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం తల్లి తండ్రి యొక్క ప్రేమ మర్చిపోకూడదు. ఎప్పుడు వాళ్ళ జీవితాంతం, మీ జీవితాంతం కాదు. ఎందుకంటే అది చాలా అవసరం. తర్వాత పిల్లలు మీరు గుర్తుపెట్టుకున్నమ్మా, బాగా చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా జాబులు చేసేవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వ్యక్తులు, చదువుకోని వ్యక్తులు, శ్రద్ధగా విన్న వ్యక్తులు, శ్రద్ధగా విన్న వ్యక్తులు, ఇది మీరు గమనించాలి. మీ ఊర్లో ఒక 10 మందిని, మీ బంధువుల పిల్లలు ఎవరో చూడండి. ఈరోజు సాఫ్ట్వేర్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, చదువుకుంటేనే ఇలాంటివి కలుగుతాయి. చదువుకోకపోతే ఏం కలగవు. ముఖ్యంగా ఇన్నవాడకి పరిచయం చేసిన రవికుమార్ గారికి నిజంగా కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీకు నా మీద ఇంత ప్రేమ చూపించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు బాగా చదువుకోవాలి. అలాగే భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అడుగడుగున ఒక యుగం కదిలోస్తుంది, భయం లేని చూపు మన ధరిని చూపిస్తుంది, మన ధరిని చూపిస్తుంది. ఇడిగో వచ్చడు మన ప్రాణం, ఇడిగో వీడు మన హృదయం, ఆకాశం నుండి దిగి వచ్చిన కంటి, మన రాజ్యంలో వీడు వెలిగిన జ్యోతి, మన రాజ్యంలో విలసిత దీపమై, కరుణ కురిపించే మేఘమై పరమేశ్వరరెడ్డి గారు నిలిచారు ఇళ్ళలో.
అన్నదాతగా, విద్యాదాతగా పేదవారికి తోడుగా నిలిచారు. స్వార్థం మెరుగని హృదయం, పేదల పాలిట ఉదయం, కదిలే నడకల త్యాగ నిరతి, ఆయన సేవలే ప్రతి ఊరికి ప్రగతి. కష్టాల్లో ఉన్న వారిని చూసి కరిగిపోయే గుణం ఆయన. చేయూతనిచ్చే ప్రతి అడుగులో మానవత్వమే నిండిన ఆయనలో ధనమునడం గొప్ప కాదు, దానం చేయడమే మిగుల్చుని ఖ్యాతిని. ఆ మాటను నిజం చేస్తూ నిరంతరం చేస్తున్నారు సేవలు ఎంతో అద్భుతంగా. బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచారు కొలువై ఉన్నత స్థాయిలో. ఆపద వస్తే చాలు నేనున్నానంటూ ముందుకు వస్తాడు కొన్నంత అండవుతూ. ప్రభుత్వ పాఠశాల పిల్లలను చూసి వారి చదువుల భవిష్యత్తును యోచించి జ్ఞాన దీపాలు వెలిగించాలనే తపనతో కదలి వచ్చారు ఎంతో ఉదారంగా. పేదరికం చదువుకు అడ్డు రాదని, ఏ ఒక్క విద్యార్థి వెనుకబడరాదని ఆయన నోటు పుస్తకాలని విద్యార్థుల చేతికి అందించారు. చిన్నారుల పెదవులపై నవ్వులు పోయించారు. అక్షరాల ఆయుధాలుగా ఆ పుస్తకాలు తీర్చనున్నాయి పిల్లల కష్టాలు. పలకా బలపాలు పట్టిన చేతుల్లో ఆనందం నింపారు. ఆయన పంచిన పుస్తకాల ప్రతి పేజీ రాయనుంది రేపి విజయాల హిస్టరీ. విద్యార్థుల చదువుల ప్రయాణంలో నిలిచారు పరమేశ్వరరెడ్డి గారు. నూటికో కోటికో ఒక్కరుగా ఈ కాలంలో ధన్యమయ్యా మీ సేవా నిరతి. మీరు రాబోయే తరాలకు మీరే స్ఫూర్తి. ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తోంది ఈ జగతి. పరమేశ్వరరెడ్డి సార్, విద్యార్థులను మీరు కోరే కోరిక ఈ నోటు పుస్తకాల సాక్షిగా ఎదగాలి. విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించి గమ్యం చేరిన ఆపై చేయి మరోరాదు సాయం. పరమేశ్వరరెడ్డి సార్లా మారాలి మీరు కూడా. చదువుతో పాటు సేవను కూడా శ్వాసగా మలచాలని, విద్యార్థుల రూపంలో నిరంతరం మానవత్వం బతకాలని ఆయన అభిలాష. ఆ అభిలాషని మా వెన్నవాడ పాఠశాల విద్యార్థులందరూ కూడా, విద్యార్థులతో పాటు ఇక్కడున్న యూత్ అందరూ కూడా తీరుస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, ఇంతటి మా పాఠశాల సంబంధించి ఇంతటి మహానత్తర సేవా కార్యక్రమాలు అందించిన మీకు మా విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఆకాశం నుండి దిగి వచ్చిన కంటి, మన రాజ్యంలో వీడు వెలిగిన జ్యోతి. మన రాజ్యంలో వీడు వినా జ్యోతి. మన రాజ్యంలో వీడు వినా జ్యోతి. మన లీడర్, మన కంటి. माधव सेवा